అట్లా కులాలను కించపరచుడు కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా చట్టసభలకు ఎన్నికారు. ఒక నిమిషం, ఉపేంద్ర గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ ఉపేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, శ్రీకాంత్ గారితో ముందు మాట్లాడడం. శ్రీకాంత్ గారు, నమస్తే. కల్వకుంట్ల కవితారావు గారు బీసీల కోసం తెలంగాణ జాగృతి సంస్థతో బీసీల నాయకులను ఏకం చేస్తున్నారు. బీసీ ఫూల ఫ్రంట్ పెట్టారు. ఇదే క్రమంలో మరి కవిత గారు కావచ్చు, ఇటు తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఈ ఇష్యూ బర్నింగ్ టాపిక్గా మారింది. బీజేపీ కాంగ్రెస్లు మరి ఒకవైపు మరి బీసీల ఓట్లు కావాలంటున్నాయి, కానీ బీసీలకు కావాల్సిన సీట్లు ఇవ్వట్లేదు. మరి రెడ్డి రావుల రాజ్యం నడుస్తుందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ పోరాటం ఫలిస్తుందా? 8వ తేదీన ఏం జరగబోతుంది? కవిత గారు ఏం చేయబోతున్నారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా తెలంగాణ జాగృతి తరఫున ఉద్యమాభినందనలు, బీసీ ఉద్యమాభినందనలు తెలియజేస్తాను. అన్న, ముందుగా ఏంటంటే ఈ రోజు బీసీ సంబంధించినటువంటి అంశం అనేటువంటిది కంప్లీట్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేటువంటి కుట్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణ సంబంధించినటువంటి బీసీల సంబంధించిన 42% వాటా ఏదైతే ఉందో, మీరు కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా, కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి కూడా ఒక మండల్ కమిషన్ కావచ్చు, ఒక కాకా కాలేకర్ కమిషన్ కావచ్చు, ఓ ఇంద్రసానికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, వీటన్నిటి పూర్వాపరాలు తీసినటువంటి ప్రభుత్వ పెద్దలుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యని తీసుకొచ్చేసి కామారెడ్డి డిక్లరేషన్ అయినటువంటి 42% ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మీరు చెప్పిల్లో, మీ యొక్క కల్లబొల్లి హామీ ద్వారా ఇక్కడ ఉండబడేటువంటి 56-60% బీసీ కులాలకు సంబంధించినటువంటి ఓట్లు కొల్లగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ వాటికి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతా ఉన్నది. ఏదైతే ఫస్ట్ బిల్లు అని చెప్పేసి అన్నారు, ఈ బిల్లు అని చెప్పినప్పుడు కూడా నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ యొక్క బిల్లు కేవలం రాజకీయపరమైనటువంటి బిల్లు అయితే, విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ బిల్లు ఉంటే మా పిల్లలకు బాగులు రేపు రోజున ఉపయోగపడుతుందని చెప్పేసి కవిత గారు ఆ రోజున డిమాండ్ చేయడం, 72 గంటల దీక్షకు పిలుపునియడం, అదే బీసీ సంబంధించినటువంటి సభా నిర్వహణ ఇందిరా పార్క్ దగ్గర చేయడం, అనేక మార్లు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఆ బిల్లును రాజకీయ మరియు ఈ విధంగా విద్యా ఉద్యోగ పరంగా తీసుకువచ్చే విధంగా చేసినాం. ఇలా బిల్లు పెట్టినటువంటి దాన్ని ఆ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టినటువంటి చేయలేని ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అదే బిల్లు రాష్ట్రపతి దగ్గర అమల్లో ఉంటే ఈ రాష్ట్రంలో 8 మంది కేంద్ర మన ఎంపీలు ఉంటారు, 2 సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఉంటారు, 2 మంత్రులలో ఒక మంత్రి బీసీ శాఖకు సంబంధించినటువంటి బీసీ మంత్రిగా బీసీ కులాల నుంచి ఉన్నటువంటి మంత్రి ఉంటాడు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం పైన వీళ్ళు కనీసం ప్రెజర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇలా రామచంద్రరావు గారు బీజేపీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఈ బిల్లును మేము స్వాగతిస్తాం, ఈ జీవోను మేము స్వాగతిస్తాం అన్నారు. ఆయనకు తెలుసు ఒక వకీల్గా ఈ బిల్లు అనేటువంటిది నిలబడేది కాదు, ఇది చట్టసభలలో చట్టాలాగా పోతే దీన్ని కొట్టివేస్తారని చెప్పేసి రామచంద్రరావుకు స్పష్టంగా తెలుసు. కాబట్టి గవర్నర్ దగ్గర ఉండబడేటువంటి ఆర్డినెన్స్ కూడా ఇలా బీజేపీ చెప్తే అయ్యేటువంటి పరిస్థితి. మరి బీజేపీ ఎందుకు తీసుకురావట్లేదు అంటే, ఈ రోజు బీసీల సంబంధించినటువంటి మొత్తం శ్రేయస్ అంతా కూడా చతికిలబడే విధంగా గ్రామాలలో ఇవాళ నేను వచ్చినండి, మైబాద్ జిల్లాలో ఉన్నాను ప్రస్తుతం. ఇక్కడ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈ రిజర్వేషన్లను, ఈ యొక్క జీవోను వ్యతిరేకిస్తా ఉన్నారు. సుమారు 800 తండాల్లో 800 గ్రామ పంచాయతీలలో కనీసం అభ్యంతరులు లేనటువంటి పరిస్థితులు ఎలా దాపరించినాయి. తండాలు ఉన్నటువంటి దగ్గర తండాలు గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఆ తండాల దగ్గర కూడా మొత్తం ఒక బీసీ అభ్యర్థులను ఈరోజు ఇచ్చేసేళ్ళు. కనీసం అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ ఎవరు, ఆ తండాలు ఎవరు నివసిస్తున్నారు, ఎవరు ఉన్నారు అనేటువంటిది కూడా లేదు. బలమైన బీసీ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో, ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే అక్కడ సెకండ్ క్యాడర్ లో ఈ యొక్క బీసీ అభ్యర్థి కనుక లేస్తే మళ్ళీ వాడు ఎమ్మెల్యే అవుతాడు, వాడు శాసనసభ్యుడు అవుతాడని చెప్పేసి ప్రస్తుతం ఉండబడేటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ రిజర్వేషన్లు మార్చినటువంటి పరిస్థితి. ఈ రోజు చిన్నగూడు సంబంధించినటువంటి మైబాద్ దగ్గర అక్కడ ఒక బలమైన నాయకుడు ఉంటే తన రిజర్వేషన్ మార్చినటువంటి పరిస్థితి. అట్లా అనేక పద్ధతుల్లో ఈ యొక్క రిజర్వేషన్ విషయాల్లో మొత్తం తప్పుల తడకగా ఉన్నది. ఏదైతే పుట్టంగారు మాధవరెడ్డి అయితేనేమి, చిన్న కోడూరు సిద్దిపేట సంబంధించినటువంటి వ్యక్తి, ఇంకొక వ్యక్తి అతను హరీష్ రావు సంబంధించినటువంటి అనుచరుడు అని చెప్పేసి కూడా బయట కథనాలు వస్తాయి. తన లీగల్ సంబంధించిన వ్యవహారాలను కూడా ఆయనే చూస్తున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి, హరీష్ రావు వీళ్ళందరూ కూడా కూడబలుకొని ఈ రోజుకి ఈ యొక్క బీసీ బిడ్డలకి ఫలాలు రాకుండా మీరు ఆపుతున్నారా అని చెప్పేసి సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అదేవిధంగా ఏదైతే ఈడబ్ల్యూసీ సంబంధించిన రిజర్వేషన్లు ఆ రోజు బీసీ సోదరులు ఎవరు కూడా మా వాట మాకుంటే చాలనుకున్నాం తప్పితే మీకు ప్రయోజనాలు చేకూరొద్దని మేము ఈ రోజు అనుకోలే. కాబట్టి మీరు ఈరోజు ఈ చట్టసభలోకి వచ్చేటువంటిది కూడా కాదు, కేవలం 3 అంచెల వ్యవస్థలో మా బీసీ బిడ్డలు ఓటు బ్యాంకుగా ఉండొద్దు, వాళ్ళు కేవలం ఓటు వేసే యంత్రాలుగా ఉండొద్దు. కాబట్టి గ్రామ స్వరాజ్యం మా బీసీ బిడ్డల చేతిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇదేమో చట్టసభలోకి వచ్చి అధ్యక్షాన్ని బల్లలు గుర్తేటువంటి పదవులుగా ఇవి
మళ్ళీ మా జేబులు చింపుకోవాలి, గ్రామాల్లో పరిపాలన చూసుకోవాలి, పారిశుద్ధ్యం చూసుకోవాలి, రైట్ గ్రామజ్యోతిని శ్రీకాంత్ గారు ఓకే వికసించాలి. ఆ విధంగా మేము చేయాల్సింది కాబట్టి అగ్రవర్ణ సంబంధించినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో Right. ఆ కేసు విషయంలో కూడా మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన్ని మేము విన్నవిస్తాను. రైట్ ఓకే శ్రీకాంత్ గారు. సో ఉపేంద్ర గారు సార్ ఒక న్యాయవాదిగా మరి బీసీ కమిషన్కు సంబంధించిన మరి పనిచేశారు కనుక ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు 8